క్షేత్రంలో అమ్మవారు శివకామ సుందరి. ఆవిడ బయటికి వచ్చి పరిపాలన చేయదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విభవం. పార్వతీ పరమేశ్వరులలో మధురై వెడితే మీనాక్షి పరిపాలన చేస్తుంది, కంచిలో కామాక్షి పరిపాలన చేస్తుంది. చిదంబరంలో మాత్రం ఇంటి లోపల ఎక్కడో ఉంటుంది ఆవిడ. వంట చేస్తూ ఇంటికి వచ్చినటువంటి బిడ్డలకు అన్నం పెడుతూ భక్తుల్ని ఆదరిస్తూ భర్తగారి ఇంటికి వచ్చేటప్పటికే గబగబా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మిగిలినటువంటి పదార్థాన్ని తింటూ పరమపాతివ్రత్యంతో కూడుకున్న ఇల్లాలిగా ఇంటి లోపల ఉంటుంది తప్ప బయట పరిపాలన చేయదు. అందుకే చిదంబరంలో నటరాజు కనపడతాడు, కనకసభ, చిత్సభ, వ్యాఘ్రపాదుడు, పతంజలి వీళ్ళందరూ కనపడతారు. దక్షిణామూర్తి దేవాలయం శివకామ సుందరిని చూడాలంటే గుడి లోపలికి వెనక భాగానికి వెడితే లోపల కనపడుతుంది తల్లి. ఆ ఒక్క చిదంబరంలోనే ఆశ్చర్యం ఏమిటంటే మహానుభావుడు దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి దేవాలయం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. కోరి విప్పి మాట్లాడకుండా చిన్ముద్ర పట్టి ఆ ముద్ర చేత భాష్యం చెప్పాడు. ఆశ్రయించిన మునులందరికీ కూడా జ్ఞానం అబ్బింది. అటువంటి దక్షిణామూర్తి దేవాలయం పైకప్పు మీద ఉండేటటువంటి బొమ్మలు చూస్తే వాళ్ళు ఎప్పుడో ఓషధీ రసాలతో చక్కగా గీసినటువంటి బొమ్మలు. అసలు అటువంటి అపురూపమైనటువంటి బొమ్మలు ఎక్కడా కనపడవు. ఆఖరికి శుక్రశోణితములు రెండూ కలిసి ప్రత్యుత్పత్తి అయ్యేటటువంటి విశేషాల్ని పావులు ఒకదాన్నొకటి కరుచుకున్నట్టుగా గీసినటువంటి బొమ్మలు పరమాద్భుతంగా ఉంటాయి. అటువంటి చిదంబర క్షేత్రంలోనే నటరాజస్వామి వారి పక్కన మహానుభావుడు ఆ శరభైశ్వరుడు ఉంటాడు. ప్రత్యేకంగా అడిగితే అర్చకులు తలుపు తీసి చూపిస్తారు. ఆయన ఆ హిరణ్యకశిప సంహారం చేసినటువంటి నృసింహస్వరూపం కన్నా కూడా ఉద్ధతితో ఉంటాడు. పెద్ద గరుడ పక్షి రూపంలోనూ సింహస్వరూపం రెండూ కలిసినటువంటి శరభస్వరూపం చూడాలంటే ఒక్క చిదంబరంలోనే చూడాలి, నటరాజ సభ దగ్గర. అంత గొప్ప క్షేత్రం. అంత గొప్ప క్షేత్రంలో నటరాజస్వామికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక కాలమునందు ప్రత్యేకంగా ఆయనకే దర్శనం తప్ప ఇంకొక దర్శనం ఉండదు. నటరాజుగా ఆయన నిలబడ్డాడనుకోండి, ఇక మిగిలిన దేవాలయాల్లో ఏ దేవతలు ఉండరు. ప్రదోషవేళ అయింది అనేటప్పటికీ ఆయన తాండవం మొదలు పెడతాడు. జటాటవీగల జల ప్రవాహ పావితస్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకారచండ తాండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరీ విలోల వీచివల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరీ రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళాకళా కదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకంతకంతమంతకంతకం భజే అని ఆయన తాండవం చేస్తుంటే సమస్త దేవతలు వెళ్ళి వాద్య పరికరములను మోగిస్తూ ఉంటారు. అందుకే దేవతలు ఎవ్వరు ఉండరు. ప్రదోష వేళలో ఒక్క పరమశివుని యొక్క సభకి చేరిపోతారు. పరమశివుని యొక్క సభకి చేరిపోయినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వాద్యాన్ని మ్రోగించి ఆయన తాండవానికి సహకరిస్తారు. ఏమీ చేయకుండా నిలబడేది ఇద్దరే ఉంటారు. ఒకడు వ్యాఘ్రపాదుడు, ఒకడు పతంజలి. పతంజలి కిందంతా పాము రూపం, పైన మనుష్య రూపం. వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్దపులి రూపం, పైన మనుష్యుని యొక్క తలకాయ. అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో క్రౌర్యానికి మారుపేరైనటువంటి పెద్ద పులి, పాము కూడా పరమ ప్రశాంతతతో అలా చూస్తుంటాయి తప్ప తమ యొక్క వ్యగ్రతని వ్యక్తం చెయ్యవు. అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంత శాంతిని పొందేస్తాయి అనడానికి వ్యాఘ్రపాదుడు, పతంజలి ఒక ఉదాహరణ. కాదు అసలు చిదంబరంలో వ్యాఘ్రపాదుడి కోసమే ఆనంద తాండవం చేస్తుంటట. ఆయన ఒక్కొక్క చోట చేసే తాండవానికి ఒక్కొక్క పేరు. చిదంబరంలో చేసే తాండవానికి ఆనంద తాండవం అని పేరు. అటువంటి మహానుభావుడు అటువంటి దక్షిణామూర్తి రూపంగా మౌనంగా ఉంటాడు. అక్కడ వ్యాఘ్రపాదుడు, అక్కడే మాణిక్యవాచకర్లని పరమశివుడు అనుగ్రహించాడు. మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పత్తికాలు పాడుతుండేవారు, స్తోత్రాలు చేస్తుండేవారు. ఒకరోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు. ఏమో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు, పాటలు పాడావని విన్నాను, ఏది జ్ఞాపకం ఉంటే అన్నీ పాడు వింటానన్నాడు. అయ్యో, భగవంతుడి గురించి పాడడం అంటే, భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది. ఆయన పాడుతూనే ఉన్నాడు.
పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెలతెలవారిపోతూ ఉండగా లోపలికి వెళ్ళి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికార ముద్ర వేశాడు దాని మీద. అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు, తిరువాచకం పుస్తకం కనబడింది. తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు. ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా. ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు. ఇంతటి మహానుభావుడు, ఈయన మాటలు మాణిక్యాలు, మళ్ళీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే భవిష్యత్తరాలకు అందవు. అందుకే చిదంబర క్షేత్రానికి అధినాథుడైన ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దీనికి తిరువాచకం అని పేరు పెట్టానన్నాడు. గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్లను తీసుకొచ్చారు. అయ్యా, రాత్రి మీరు పాట పాడారట, శివుడు విన్నట్ట, పుస్తకం రాశాట, రెండని. ఏమిటి దీని భావం అన్నారు. చెబుతాను రెండని తిన్నగా వెళ్ళి నటరాజస్వామి దగ్గరికి తీసుకెళ్ళి నిలబడి ఇదే దీని భావం అని నటరాజుని చూపించాడు. ఆయన్ని ఇలా చూపిస్తున్నాడు. మాణిక్యవాచకర్లలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి నటరాజస్వామి ఎందుకు కలిసిపోయింది. భక్త నందనార్ ఆ నటరాజస్వామిని దర్శనం చెయ్యాలని ఎంతో ప్రయాసపడి వచ్చి అక్కడ నిలబడితే ఆఖరికి ఆయన్ని అగ్నిలోకి తోసేస్తే అది పద్మాల మాలయ్యి ఆయన మెడలో పడితే బయటికి వచ్చి నటరాజస్వామిని ఆనందాశ్రువులతో స్తోత్రం చేస్తే నందనారులో ఉన్న తేజస్సు జ్యోతి రూపంలో చిదంబరంలో నటరాజస్వామిలో కలిసిపోయింది. ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి చిదంబర క్షేత్రంలో ఈ సమస్త భూతములు దేని నుంచి వచ్చాయో ఆ మూల కందమును అక్కడ చూడాలి. అది భౌతికంగా వస్తు రూపంలో చూడడం కుదరదు. మానసికంగా భావనారూపంగా ఎవరు చూస్తారో వాడు తరించిపోయినట్టే. అందుకే ఆకాశాద్వాయు వాయోరగ్ని అని ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట ఆకాశం, ఆకాశంలోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీటిలోంచి పృథివీ, ఇలా వరుసగా ఒక్కొక్క భూతం ఏర్పడి ఈ సమస్త బ్రహ్మాండములుగా విస్తరించింది. దీనికి అంతటికీ ఆధారభూతము ఆకాశము. ఆకాశము చెక్కు చెదరదు. అందుకే ఆకాశమునందు మార్పు ఉండదు. మార్పు లేనిదేదో అదే పరమేశ్వరుడు. జగత్తంతా కూడా మారిపోతుంది. షడ్వికారములతో ఉంటే జగత్, షడ్వికారములు లేకుండా ఏ మార్పు లేకపోతే ఈశ్వరుడు. జగత్ అని దేని పిలుస్తారంటే జాయితే గచ్చతే, ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. అందుకే 6 వికారములతో ఉంటుంది. అంతకుముందు లేదు. పుట్టినది, పుట్టినది, ఉన్నది, అసలు బతికి ఉండాలి కదా. ఉన్నది, పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించినది. ఓ కొబ్బరి చెట్టు అంతకుముందు లేదు, పుట్టింది. ఆ పిలక పైకి వచ్చింది, ఉంది, ఏ పశువులు తినేయలేదు, ఎవరు తొక్కేయలేదు. పుట్టినది, ఉన్నది, పెరిగినది, పెరిగినది కొన్నాళ్ళ తర్వాత కన్నాలు పరిపోయి వంగిపోతుంది. మార్పు చెందినది, తరిగినది, క్షీణించిపోతుంది, విరిగి కింద పడిపోతుంది. నశించినది, 6 మార్పులతో శ్లోకం అంతా వెళ్ళిపోతుంది. ఏ మార్పు లేకుండా ఉండేది ఏదంటే ఆకాశం ఒక్కటే. ఆకాశానికి మార్పు ఉండదు, అది ఆధారభూతమై అలాగే ఉండిపోతుంది. అందుకే ఖ అంటే సంస్కృతంలో ఆకాశం. ఇక్కడ పరమాత్మ అలాగే ఉంటాడు. సు, ఆకాశం బాగుందంటాడు ఒక్కొక్క రోజున. అబ్బా ఏమండి ఎంత తపించిపోయామండి, రోహిణీ కార్తీ ఎండలు 50 డిగ్రీలు కూడా వచ్చేసింది కదండి మంథనిలో. అబ్బా ఇవాళ వానబడి కాస్త ఆకాశం నల్లగా మేఘావృతం అయితే ఎంత హాయిగా ఉందంటారు అంటాడు. ఆకాశంలో మార్పు లేదు. ఆకాశంలోకి నల్ల మబ్బులు వచ్చాయి, ఆకాశం అలాగే ఉంది. ఎండ కాసినప్పుడు అలాగే ఉంది, మబ్బులు వచ్చినప్పుడు అలాగే ఉంది. మబ్బులు వచ్చి నీకు బాగుంటే సు, అప్పుడు ఖా నీకు సు బాగుంది, సుఖ. నీకు అది నచ్చలేదు, దు, దుఃఖ. ఖా అలాగే ఉంది. నీకు నచ్చితే సుఖ, నీకు నచ్చకపోతే దుఃఖ. భావనలు, మనసు, ద్వంద్వములు నీవి, ఏవీ లేనివాడు వాడు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షయో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు, ఆయనలో ఏ మార్పు ఉండదు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ